హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలనే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వీడియోలో మ్యాటర్ ఏంటంటే, నిన్న సండే అయినప్పటికీ లాంగ్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేయలేదు. ఎందుకంటే హాలిడే కాబట్టి ఈరోజైతే ఫ్రీగా ఉన్నాం కదా అని చెప్పేసి అయితే ఒక వెహికల్ అయితే మాట్లాడుకొని మా వాళ్ళందరం కలిసి గ్రూప్గా అయితే దైవ దర్శనానికి అయితే వెళ్ళాము. దైవ దర్శనం చాలా బాగా జరిగింది. ఇంతకీ మేము వెళ్ళేటువంటి దైవ దర్శనం ఏంటా అంటే, మీకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కాకముందు అయితే ఒక వీడియో అయితే ఓరల్గా అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు బ్రహ్మాండంగా అరేంజ్ చేయడం అయితే జరిగిందంట. దానికి సంబంధించి అయితే మేమైతే ఆ టెంపుల్ని అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం. చూడండి, చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ వీడియో కూడా ఎడిటింగ్ చేయడం అనేది చాలా బాగా వచ్చింది. మనకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అటువంటి మ్యూజిక్ కూడా దానికి యాడ్ చేయడం అయితే జరిగింది. చూడండి, చాలా బాగుంటుంది. మొదటి నుంచి వెళ్ళి చివరి వరకు అయితే చూడండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ చేయట్లేదండి. ఈ వీడియోకు నేనైతే ఎక్స్పెక్ట్ చేసే లైక్స్ ఏంటంటే ఒక 100 అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి అయితే చూడండి. ఫ్రెండ్స్, ఎలా ఉంటుందంటే ఇంకా నేను చెప్పడం కంటే మీరు ఈ వీడియోలో చూడండి, చాలా బాగుంటుంది. ఇంట్లో వెళ్ళిన దగ్గర నుంచి మొదలుకుంటే దైవ దర్శనం చేసుకున్నంత వరకు చివరి వరకు అయితే ఈ వీడియోలో చూపించడం అయితే జరిగింది. చాలా బాగా వచ్చింది. తీసుకున్నటువంటి మా యొక్క వెహికల్ ఇదే అన్నమాట. మేము అక్కడ ఒక దగ్గర ఉంచేసి అందరినీ గ్యాదర్ అయిన తర్వాత అయితే వెళ్ళాము. చూడండి, ఇదే అన్నమాట మా యొక్క వెహికల్. చూస్తున్నారు కదా, చాలా బాగుంది వెహికల్ కూడా. ఇక్కడైతే మధ్యలో ఆగాము. మరి మీరు దైవ దర్శనానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే మాకేం వస్తుందని మీకు అనిపించవచ్చు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మాకు అనిపించింది ఏంటంటే, ఇంతవరకు ఎవరైనా ఈ దైవ దర్శనానికి వెళ్ళని వారు ఉంటారు కదా, వాళ్లకు ఈ యొక్క వీడియో కొంతవరకు కాకపోతే కొంతవరకు అయినా యూజ్ అవుతుంది. ఎలా వెళ్ళాలి, ఎలా దైవ దర్శనం చేసుకోవాలనేది తెలిసిపోతుందనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, దయచేసి అదైతే మీరైతే గమనించండి. ఇదే అన్నమాట మా యొక్క వెహికల్ లోపల వ్యూ అయితే ఇలా ఉంది. మరి అది కూడా చూపిద్దామని చెప్పేసి అయితే వీడియో అయితే తీశాను. ఎలాంటి యూజ్ లేని వీడియోస్ చేయడం కంటే ఎంతో కొంత యూజ్ అయ్యేటువంటి వీడియోస్ చేయడం వల్ల చూసే అటువంటి మీ యొక్క అంటే వ్యూవర్స్కి కానీ సబ్స్క్రైబర్స్కి కానీ ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతామని మాకైతే అనిపించింది. ఇక్కడైతే మేము చేరాలనుకున్నటువంటి టెంపుల్కి సంబంధించిన లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇదే అన్నమాట ఆ టెంపుల్కి సంబంధించినటువంటి లొకేషను. ఇంతకీ ఆ టెంపుల్ ఏంది అనేది మీకు ఈ వీడియో ద్వారా ఇక్కడ చూస్తున్నటువంటి లొకేషన్ ద్వారా ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది. ఏంటంటే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి సంబంధించినటువంటి టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ ఆల్రెడీ ఇప్పటికీ ఒక 2 years కింద అయితే వెళ్ళాము. కానీ అప్పుడైతే ఇంత బాగా డెవలప్ అయితే కాలేదు. అందుకనే రెండవసారి కూడా వెళ్దామని చెప్పేసి అనడం ద్వారా మేమందరం కలిసి అయితే ఈ యొక్క టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. చూస్తున్నారు కదా, ఈ టెంపుల్కి వెళ్ళే అటువంటి రూట్ మ్యాప్ అన్నమాట. ఇదైతే చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంకా ముందు ఇంకా బాగా అనిపిస్తుంది. మంచి ఎంటర్టైన్మెంట్ మ్యూజిక్ అయితే దీనికి యాడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ నుండి మనం తీసుకొచ్చుకున్న వెహికల్స్ అయితే లోనికి అయితే వెళ్ళనివ్వరన్నమాట. ఇది బస్ స్టాండ్ అన్నమాట. ఈ బస్ స్టాండ్ నుంచి వెళ్ళే ఫ్రీ బస్సెస్ టెంపుల్ పైన వరకు అయితే ఉంటాయి. ఇక్కడ నుండి మనం వెళ్ళాల్సి ఉంటుంది.
ఇక్కడ నుండి మనం ముందుకైతే చూసుకున్నట్టయితే పైన అయితే లొకేషన్ అయితే కనిపిస్తుంది కదా, టెంపుల్ అదే అన్నమాట. ఆ టెంపుల్ వరకు అయితే మనం ఇప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే వెహికల్ అయితే అక్కడి వరకు అయితే వెళ్తుంది. రూట్ మ్యాప్ లొకేషన్ కూడా చాలా బాగుంది. చూస్తూ ఉంటే మనకు ఉన్న 2 కళ్ళు చాలవు అనిపిస్తుంది. అలా ఉంటుంది మరి దానికి సంబంధించినటువంటి లొకేషన్. చూశారు కదా రూట్ మ్యాప్ లొకేషన్ అయితే. చూస్తూ ఉంటే మనకైతే మతిపోతుంది అనుకోండి, అంత బాగా ఉంది లొకేషన్ అయితే. రూట్ మ్యాప్ లొకేషన్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనమైతే ఆ టెంపుల్కి సంబంధించిన కమాన్ అయితే దాటాం కదా, ఇదే అన్నమాట మన వెహికల్స్ ఎవరైనా కార్స్ కానీ ఇంకా వేరే వేరే వెహికల్స్ ఉంటాయి కదా, తీసుకొచ్చుకున్నటువంటి వెహికల్స్ ఇక్కడ కొంతమంది విఐపీలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెట్టుకోవడానికైతే ఇదే అన్నమాట లొకేషన్. బస్సెస్ ఇక్కడ నుంచి కింది వరకు వెళ్తాయి, మళ్ళీ అక్కడ నుండి పైన వరకు అయితే వస్తాయి అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే కింది నుండి ఇక్కడి వరకు వచ్చేటువంటి బస్సెస్కు మనం ఎలాంటి ఛార్జ్ అయితే పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు, ఫ్రీ బస్సెస్ అన్నమాట. లొకేషన్ అయితే ఇలా ఉంది, మరి చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా ఈ యొక్క దైవ దర్శనం చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉండుంటే కనుక ఈ వీడియో కొంతవరకు యూజ్ అవుతుంది, అంటే మనం ఎలా వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా వెనకాల అలా ఉంది మరి లొకేషన్ అయితే. వెహికల్స్ అయితే పార్కింగ్ అయితే చేశారు. ఇంకొక మనం గమనించదగ్గ విషయం ఏంటా అంటే మేమైతే ఆల్రెడీ దైవ దర్శనం చేసుకొని ఇప్పుడైతే బయటకు రావడం అయితే జరిగింది. బయట అంటే టెంపుల్కి సంబంధించినటువంటి లొకేషన్ బయట ఉంటుంది కదా,
ఆ లొకేషన్ అయితే ఇలా ఉంది మరి. అదేంటి మరి దైవ దర్శనం చేసుకునేటప్పుడు కూడా టెంపుల్‌కి సంబంధించినటువంటి లొకేషన్ మీరు చూయించాలి గదా! అనుకుంటున్నారు కదా! సో, అలా చూయించలేకపోయాం. ఎందుకంటే టెంపుల్‌కి సంబంధించినటువంటి దేవుడి విగ్రహం ఉంటుంది గదా! ఆ దేవుడి విగ్రహాన్ని మొత్తం బంగారంతోటి అంటే బంగారం కోటింగా లేకపోతే బంగారంతోటి చేశారా అయితే మనకైతే పూర్తిగా తెలవదు. సో, దానివల్ల అయితే ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ తీయించుకోవడానికైతే అనుమతి ఇవ్వలేదు. సో, అదన్నమాట రీజన్ అయితే. దానివల్ల అయితే మనం అయితే ఈ వీడియోలో దానికి సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్‌ని కూడా చూయించలేకపోయాము. ఎందుకంటే మాకు సంబంధించినటువంటి సెల్ ఫోన్స్ ఉంటాయి గదా! అవన్నీ ముందే తీసేసుకున్నారు. దానివల్ల అయితే చూయించలేకపోయాం. లైన్‌లో నిలబడేటువంటి భక్తులకు ఎలాంటి అంతరాయం గానీ, ఎలాంటి అసౌకర్యం గానీ కలగకుండా ఉండడం కోసం అయితే పైనైతే రూఫ్ అయితే వేశారు చూస్తున్నారు గదా! అది గూడా గోల్డ్ కలర్‌లో ఉంది. బట్ అది అయితే బంగారం అయితే కాదు. సో, చూస్తా ఉంటే అలా అయితే ఉంది మరి. వర్షం వచ్చినప్పుడు గానీ, ఎండ తాకినప్పుడు గానీ ఎలాంటి ఇబ్బందయితే ఉండదు కాబట్టి అలా చేశారు. ఇది టెంపుల్‌కి సంబంధించినటువంటి బయట లొకేషన్ కాబట్టి, ఇక్కడ ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ, సెల్ఫీస్ గానీ తీసుకోవడానికైతే అనుమతించారు. ఎలాంటి కండిషన్స్ అయితే లేవన్నమాట ఇక్కడైతే. చూస్తున్నారు కదా! చాలామంది వీడియోస్ గానీ, ఫోటోస్ గానీ తీసుకుంటూ ఉన్నారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి చూస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ ఇంతే ఆనందాన్ని ఇచ్చే అటువంటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్. జై హింద్. ఉంటాను.